మహిళలకు శుభవార్త ఆధార్ కార్డు లేకున్నా ఉచిత ప్రయాణం తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది। ఈ పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు। అయితే మహిళలు ఉచిత ప్రయాణానికి ఆధార్ తో పాటు ఇతర గుర్తింపు కార్డులను కూడా ఉపయోగించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు। సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి। ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు। ఆర్టీసీ సేవలను మెరుగుపరచడం, సంస్థను లాభాల బాట పట్టించడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 6 గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది। ఈ పథకంలో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది। ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది। ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి ఇది అనేక మంది మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారింది। ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే మహిళలు తమ గుర్తింపు కార్డును ఆర్టీసీ కండక్టర్ లేదా డ్రైవర్ కు చూపించి 0 టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది। అయితే ఈ విషయంలో ప్రయాణికుల నుండి వచ్చిన సందేహాలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఒక స్పష్టతనిచ్చారు। ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉచిత ప్రయాణం కోసం కండక్టర్లకు కొన్ని ప్రత్యేక గుర్తింపు కార్డులను చూపించవచ్చని ఆయన తెలిపారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను ప్రయాణానికి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు। ఆధార్ కార్డు మాత్రమే తప్పనిసరి కాదని ఇతర అధికారిక గుర్తింపు పత్రాలను కూడా వినియోగించుకోవచ్చని ఆయన తెలియజేశారు। గతంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఆధార్ కార్డును మాత్రమే గుర్తింపుగా అడిగేవారు। అయితే ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర గుర్తింపు పత్రాలను కూడా అనుమతించడంతో ఆధార్ కార్డు లేని మహిళలకు ఇది ఎంతో ఉపశమనం కలిగించింది। అయితే మహిళలు ఏ గుర్తింపు కార్డు చూపించినా వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు। వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సంస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి। ఆయన ఆర్టీసీ సేవలను మెరుగుపరచడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి కృషి చేస్తున్నారు। సంస్థను లాభాల బాటలో నడిపించడం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఆయన ప్రధాన లక్ష్యం। ఈ లక్ష్యాలను సాధించడానికి ఆర్టీసీ అనేక నూతన కార్యక్రమాలను అమలు చేస్తోంది। ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలోని మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది। ఇది వారి ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా వారి ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి।